బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. వరి మొక్కజొన్న పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు వడ్లను తెచ్చి నెల రోజులు అవుతున్నా అధికారులు కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అయితే రైతులను నట్టేట ముంచుతున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఇటు వరి మొక్కజొన్న పంటలు వేసిన రైతులైతే పూర్తిగా ఇటు కళ్ళాల్లో ధాన్యాలు తడవడంతో అయితే కన్నీటి పర్యంతం అయితే అవుతున్నారు. మనకు అందుబాటులో కొంతమంది రైతులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. అమ్మ చెప్పండి అమ్మ, ఎన్ని రోజులు అవుతుంది ఐకేపీ సెంటర్ వడ్లు తీసుకుపోయి ఎట్లా ఉంది? మాదా సారు 2 నెలలు 15 రోజులు అవుతుంది. కోసుకొని పోసుకున్నాం. ఎవ్వరు లారీలు అత్తలేవు, జొక్క పౌలు లేదు. మేము ఆనలు కొడితే కవర్లు పట్టుకొని పోతే సార్ మేము గాలి కొట్టుకొని పోతున్నాం. మా బతుకులు ఏంది? ఇప్పుడు కొంటారా కొనరా లేకుండా మమ్మల్ని రైతులను చంపేస్తారా? మేము చచ్చిపోయినాక జోక్కుంటారా? కొత్తూరు కాడ ఒక్కరు చచ్చిపోతా ఒక్కలా పెట్టుకొని పోయినరు. మరి మేము కూడా అట్లా చచ్చిపోతాం, అవి పెట్టుకొని పోతారా? సార్ నాకు ఉన్నదే 2 ఎకరాల భూమి. ఆయన్ని పోయినాక నేను ఏం బతకాలా సార్? నేను ఎట్లా బతకాలి? కొడుకులు పెడతారా, బిడ్డలు పెడతారా, ఎవరు పెడతారు? ఓవైపు అధికారులు ఏమో మేము ఎక్కడ ఆపలేదు, ధాన్యం కొంటానమని అంటారు. ఇక చూడుకోండి సార్, కాదు కళ్ళాల మీద మీరు పోయి చూడండి సారు. మేము చెప్తే అబద్ధం కదా, మీరు కళ్ళాల మీద పోయి చూడండి. మేము చెప్తే అబద్ధమే, మీరు కళ్ళాల మీద పోయి చూడండి. చూస్తే అప్పుడు మేము అబద్ధం ఆడేది ఆయన నిజం చెప్పేది ఏర్పడుతుంది. ధాన్యం కొనేది కొనంది ఏర్పడుతుంది. మీరు చూడండి సారు. ఇప్పటికి మీ ధాన్యం కూడా మొత్తం వర్షం పడి అయితే తడిసినాయి. మంచిగా ఉన్నప్పుడే మ్యాచర్ లేదనేసి కొనలేదు, ఇప్పుడు తడిసి ఉన్నాయి. కొంటారా ఇప్పుడు కొంటారా? మరి అట్లనే ఇడిచి పెడతారా? మొలకలు కూడా వచ్చినాయి సారు, మరి కొంటారా ఇడిచి పెడతారా? నాకున్నదే 100 బత్తాలు వెళ్తాయి కాదు, 20 బత్తాలు మొలకలు వచ్చినాయి సారు. మరి అవి ఉన్నా కొద్ది అట్లనే పోతాయి. మరి అవి కొంటారా కొనరా? కొంటామని అక్కడ వేసి గాలి కూర్చొని చెప్పుతా అయిపోయిందా సారు? మా బతుకేంది ఇది? ఇటు రైతులు అయితే చెప్తున్నది ఒకటే, ఓవైపు అధికారులు ఏమో వరి కొనుగోళ్లు ఎక్కడ ఆపలేదు, వరి కొనుగోళ్లను కొంటున్నామని చెప్తున్నప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం అధికారులు మంత్రి ఉత్తమ్ చెప్పిన దానికైతే విరుద్ధంగా ఉంది. ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్లో ధాన్యాన్ని పోసి నెల రోజులు అవుతున్నా కూడా కొనుగోలు చేయకపోవడంతో 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో అయితే పూర్తిగా వరి ధాన్యంతో పాటు మొక్కలైతే తడిసి ముద్దవుతున్నాయి. ఇటు రైతులు కానీ రైతు సంఘాలు కానీ ఒకటే చెప్తున్నారు, తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్యపు గింజల్లో ప్రభుత్వం అధికారులు కొనుగోలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా తాము ఇబ్బందులు పడకుండా తడిసినటువంటి ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.